జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాకు నేల భోజనం పెట్టావు, తనకేం పెడతావు? ఏం పెట్టగలనమ్మా? నీ మొగుడిని బ్రతికించుకోవడానికి ప్రాణాలనైనా పనంగా పెడతానన్నావు కదా. పెడతానమ్మా. ప్రాణం వద్దులే, నీ నెత్తుటితో నాకు తిలకం దిద్ది సాగనంపు చాలు. రక్తపు బొట్లతో నాకు బొట్టు పెట్టేశావులే, మళ్ళీ ఎందుకు? ఈ ముసలిది చెప్పగానే అనవసరంగా చేయి కోసుకున్నావు. పీకైనా కోసుకొని మనకెందుకు? ఆహా, ఏంటలా చూస్తున్నావు? అడిగి ఊరుకున్నానా? ఎందుకుంటాను? మీ ఆయన బ్రతికాడంటే నువ్వు సుమంగలివే అని అర్థం కదా. అందుకే నేనే నీకు బొట్టు పెట్టాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. అమ్మా, అనయ్య, అమ్మవారు కరుణించారు బాబు గారు. మిమ్మల్ని బ్రతికించుకోగలిగాను నేను. నన్ను పెంచి పెద్ద చేసిన ఈ అమ్మ సాక్షిగా అమ్మవారి దయతో నేను తిరిగి మామూలు మనిషినైనందుకు సంతోషంగా ఉంది నాయని. బాబు గారు, ఎద్దులయ్యా, ఇతిహాస విశేషాలు చెప్తుంటే ఎంచక్కా వినొచ్చని కూర్చున్నా వదినా. అందరూ వచ్చినట్టే కదా, కానుకలతో నేను కూడా వచ్చేసాను. స్వీట్స్ వచ్చేవాళ్ళడు అంతకన్నా తీపి. ఏంటబ్బా అది? అమృతం కన్నా ఆడవాళ్ళకి ఆభరణమే ముఖ్యం కదా. నాకు అర్థమైంది. బంగారు నగలు తెచ్చాడు విశాల్. కరెక్ట్. అమ్మా, ఈ నెక్లెస్ నీకు. థ్యాంక్ యూ విశాల్. నైని, ఇది నీకు. థ్యాంక్ యూ బాబు గారు. అత్తయ్య, నీకిది పర్ఫెక్ట్. థ్యాంక్స్ విష్. మీ మావయ్య ఏనాడు ఒక ముక్కు పొడుకు కూడా తీసుకురాలేదు. తెచ్చిన నాకు అన్నది కదే. నడుం పట్టుకోవచ్చని వడ్డాణం తెచ్చిపెట్టారా ఏంటి? నీకు వడ్డానం తీసుకొస్తే నీ సచ్చేదాకా వడ్డీ మాత్రం కట్టాల్సి వస్తుంది. సుమన, ఇది నీకు. థ్యాంక్స్ బాబు గారు. నో ఫార్మాలిటీస్.
హాసిని వదినకి అవును వదినేది వల్లభ ఇందాక రెడీ అవుతుందన్నావు కదా పిచ్చిది వెరైటీగా తయారవ్వాలని పౌడర్ రూమ్లోనే పడుందనుకుంటా. ఏమన్నా శ్రీవారు ఐఎమ్ కమింగ్. చెల్లి ఏంటప్పుడే పంపకాలు మొదలు పెట్టేశారా? అందరికీ నెక్లెస్లు తీసుకొచ్చారు బాబుగారు. ఓన్లీ ఫర్ లేడీస్. కిడ్స్ కూడా. గాయత్రి గానవిలకు కూడా గోల్డ్ చైన్స్ తీసుకొచ్చాను. ఈ గొలుసులు గాయత్రి గానవిలకు వేస్తాను. హాసిని నువ్వేం పట్టుకొచ్చావు? చెప్పుకోండి చూద్దాం. ఆలోచించేంత ఓపిక లేదులే, చెప్పు. చెప్పను, చూపిస్తా. టట్టడాయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.